5 టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు. ఎలక్షన్ సరళిని పర్యవేక్షించిన మిత్రపక్షాలు. భారీగా గంజాయి పట్టివేత. ప్రాణం తీసిన భూ తగాదా ఒకరి మృతి. మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్. సబ్ రిజిస్టర్ ఆఫీసుల ఆధునీకరణకు సీఎం ఆదేశం. అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా. ఇవాళ బెంగాల్లో ప్రధాని మోదీ పర్యటన. సర్పంచ్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. చిన్నమందిరి గ్రామ సర్పంచ్ సూర్యచంద్ర రెడ్డి, మాతృమూర్తి లక్ష్మమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, వేణు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. కలియుగ వైకుంఠ తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్ట్మెంట్ల భక్తులు వేచి ఉన్నారు. టోకన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న 81,831 మంది వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. హుండీకి 4.25 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం, టీజేఎస్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానాలను మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపించాలని దృఢ సంకల్పంతో నాయకులు ఎలక్షన్ బూతుల దగ్గర ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో ఏఎన్టీయూసీ నాయకులు, కాంగ్రెస్, సిపిఐ నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, సానుభూతి పనులు తదితరులు పాల్గొన్నారు. సినీ ఫక్కీలో నిషేధిత గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొత్తగూడెం 3 టౌన్ ఎస్ఐ పురుషోత్తం తన సిబ్బందితో కలిసి ఓల్డ్ డిపో రోడ్డు వద్ద వెహికల్ చెకింగ్ చేయగా 2 వ్యక్తులు అశోక్ లేలాండ్ డీసీఎం వ్యాన్లు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 492 కేసుల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న 3 టౌన్ టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. భూ తగాదా విషయంలో జరిగిన గొడవల్లో ఒక మృతి చెందిన సంఘటన నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని చాంద్ఖాన్ పల్లిలో చోటు చేసుకుంది. బాబుగుండ మల్లయ్య, అంకం లక్ష్మణ్ల భూములు పక్కపక్కనే ఉన్నాయి. గతంలో భూమి సరిహద్దుల విషయంలో గొడవ కాగా ఇరువురు కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ బాబుగుండ మల్లయ్య సరిహద్దులో ఉన్న చెట్లను నరికి తరలిస్తుండగా అంకం లక్ష్మయ్య కుమారుడు అశోక్, సోదరులు రాములు అడ్డుకున్నారు. బాబుగుండ మల్లయ్య, అతని కుమారులు మరికొంతమందితో కలిసి కత్తులు, గొడ్డలతో వారిపై విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అంకం అశోక్ అక్కడికక్కడ చనిపోగా తీవ్ర గాయాలైన రాములను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్, అతని భార్య లూసీ మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. దీంతో పాక్ తో నేడు జరిగే 3వ T20కి అతను దూరం కానున్నట్టు తెలిపింది. అతనికి, అతని ఫ్యామిలీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేసింది. జోస్ దంపతులకు ఇప్పటికే జార్జియా రోస్, మార్గుట్ అనే 2 కూతుళ్లున్నారు. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఆధునీకరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కార్పొరేట్ స్థాయిలో భవనాలు, అందులో వెయిటింగ్ హాల్, కెఫ్టేరియాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధిక ఆదాయం లభించే రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఆఫీసులకు ప్రాధాన్యతనివ్వాలని, సిబ్బంది కొరత ఉండకూడదని తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 104 ఆఫీసుల కోసం స్థల సేకరణ చేపట్టాలన్నారు. శ్రీహరికోటలోని షార్ వేదికగా ఇవాళ ఉదయం చేపట్టాల్సిన అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణాలతో మరోసారి వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని సైంటిస్టులు తెలిపారు. ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఈ రాకెట్ ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రైస్టిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్ గా ఇది రికార్డులకు ఎక్కింది. కాగా ఇప్పటికే 3 సార్లు ప్రయోగం వాయిదా పడింది. 7వ దశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పీఎం మోదీ పర్యటించనున్నారు. ఉత్తర 24 పరగణల జిల్లాలోని బరాసత్ పార్లమెంటు నియోజకవర్గంలోని అశోక్ నగర్ తో పాటు దక్షిణ 24 పరగణల జిల్లాలోని బరూపూర్ లో జాదవ్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి కోసం ప్రధాని ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే తొలిసారి కోల్కతాలో రోడ్ షో కూడా చేయనున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు. ఎలక్షన్ సరళిని పర్యవేక్షించిన మిత్రపక్షాలు. భారీగా గంజాయి పట్టివేత. ప్రాణం తీసిన భూ తగాదా, ఒకరి మృతి. మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్. సబ్ రిజిస్టర్ ఆఫీసుల ఆధునీకరణకు సీఎం ఆదేశం. అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా. ఇవాళ బెంగాల్లో ప్రధాని మోదీ పర్యటన. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ.